సినిమా చాలా బాగుందన్న. డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ మనం చూస్తున్నాం శంకర్ గారు మాట్లాడుకోవడం. అండ్ ఇందులో బాలకృష్ణ గారిని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో భగవంత్ కేసర్లో చూసారు. మళ్ళీ అంతే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, ఓవర్గా చేయకుండా చాలా డీసెంట్గా బాలకృష్ణ గారిని చాలా డిఫరెంట్గా చూస్తాం ఈ సినిమాలో కూడా. అండ్ బాబీ కొల్లి గారు నిజంగా బాలకృష్ణ గారిని చూస్ చేసుకున్న స్క్రిప్ట్ చాలా బాగుంది, క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. బాబీ డియోల్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సో అంటే కొంచెం బోర్ కొట్టకుండా ఉండదు అని చెప్పను, బట్ ప్రజెంట్ సినిమాల్లో బాలకృష్ణ గారి సినిమా ఇది. అంటే ఇప్పుడు మనకి ఇంకా సంక్రాంతికి వస్తున్నా ఉంది కాబట్టి ఇప్పుడు వరకు ఉన్న సినిమాల్లో అయితే ఇది ఖచ్చితంగా ఒక మంచి డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు. అండ్ బాబీ గారికి మంచి సినిమా పడింది బాలకృష్ణ గారితో. ఖచ్చితంగా బాలకృష్ణ గారికి ఈ సంవత్సరం హిట్ పడిపోయిందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అయితే తిరుగులేదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సెంటిమెంట్ యాక్షన్ అంతా బాగుంది. మ్యూజిక్ అయితే తిరుగులేదు, మ్యూజిక్ సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎంచవలసిన అవసరం లేదు. మ్యూజిక్ అయితే 100% సూపర్ ఉంది. సినిమా బాగుంది, హాలీవుడ్ మూవీలోనే ఉంది. ఫైట్లు మామూలు ఓటకోతే బాలయ్య, ఓటకోతే ఓన్లీ. సినిమా అద్భుతంగా ఉంది, బాగుంది. క్లైమాక్స్ డైలాగ్స్ అన్ని బాగున్నాయి, లాగ్ ఏం లేదు, అద్దరిపోయింది. తొడగొట్టి చెప్తున్నా ఇది బ్లాక్ బస్టర్ అయింది. తొడగొట్టి చెప్తున్నా బ్లాక్ బస్టర్. సినిమా చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా సినిమా బాబీ కొల్లి చాలా బాగా తీశాడు. యాక్షన్ అయితే సినిమాకి హైలైట్. బాలయ్య అయితే వన్ మ్యాన్ షో ఇరగా తీశాడు సినిమా అంతా. ఫస్ట్ హాఫ్ అయితే ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ బాగా తీశాడు. అక్కర్లేని మ్యూజిక్, లవ్ స్టోరీ ఏం లేకుండా సినిమా చాలా బాగుంది. మూవీ సూపర్, ఎక్స్ట్రాడనరీ, సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ డే అనుకున్నాను నేను ఈ ట్రైలర్ చూడండి ఈ మూవీ చాలా బాగుంటుంది అనేసి. ఆ గెస్ట్ ప్రకారమే వచ్చాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క ఈ డైలాగ్స్, ఈ మూవీలో డైలాగ్స్ మనకు అర్థం కావాలంటే 2-3 టైమ్స్ చూడాలి. కింగ్ ఆఫ్ ది జంగల్ అంటుండు కదా, మాస్ ఆఫ్ ది జంగల్ బాలకృష్ణ. ఒక డైలాగ్ చెప్పాలనుకున్నా, వార్నింగ్ అనేది సచ్చేవాడు కాదు చంపేవాడు ఇవ్వాలరా అంటే ఆ మూవీకి, ఆ డైలాగ్కి ఒక్కొక్కరు ఎగురుతున్నారనమాట. చాలా బాగుంది. స్లో అండ్ స్టడీ మూవీ చాలా హిట్ అవుతుంది. అన్నా నిజంగా ముందుగా బాబన్న హ్యాట్సాప్. ఈ సినిమా మీరు చాలా బాగా తీసి నిజంగా చెప్తున్నా, ఇంత బాగా తీసిన వాళ్ళు ఊహించగలరు. నిజంగా మీరు ఒక మాట అన్నారు మీడియా ముంగడ, ఏమన్నారంటే నేను సినిమా చూసినాక నేను సినిమా విషయంగా మాట్లాడుతున్నారు. మీకోసం నేను మాట్లాడుతున్నా, నీకోసం నేను తొడగొట్టి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చిన. నిజంగా నీళ్ళ కోసం పేదోళ్ళు అంటే ఎంత, ఒక్కొక్క దగ్గర నీళ్లు దొరకక ఇంత ఇబ్బంది పడతాం. మన ఊర్లో మనం ఒక హైదరాబాద్ లో, ఒక తెలంగాణలో మనం నీళ్ళ కోసం ఎంత తిప్పాల పడతాం. ఒక విలేజ్ లలో, అడవిలలో, వాటర్ లలో ఎంత బాధపడతారో సినిమా చూపించినావు. నిజంగా చెప్తున్నా, దండం పెడుతున్నా. నిజంగా చెప్తున్నా, చాలా బాగా తీసిన సినిమా. ఇది ఒక మిసెస్ సినిమా. ఇంతవరకు నేను వేసి ఎప్పుడు రివ్యూలో దండం పెట్టలే, ఫస్ట్ టైం నేను పెడుతున్నా. ఎందుకంటే నేను వాటర్ కోసం చూసినా, పేదల కోసం చూసినా. హ్యాట్సాప్ అన్న. తమన్ గారు ముందుగా మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బాలకృష్ణ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిందో అసలు ఎక్స్ప్లోర్ చేయాలి మనం. అసలు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. బ్లాక్ బస్టర్.